మంగళగిరిలో నారా లోకేష్ విజయాన్ని కోరుతూ నారా బ్రాహ్మణి జోరుగా ప్రచారం చేస్తున్నారు. మంగళగిరిలోని షరీఫ్ బజార్లో వ్యాపారులను కలిసిన బ్రాహ్మణి వాళ్ళ సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాల తయారీ, వారి విక్రయ కేంద్రాలను బ్రాహ్మణి పరిశీలించారు. చీరలమ్మే వాళ్లతో మాట్లాడారు. ఆ తర్వాత స్వర్ణకారులను కలిసిన బ్రాహ్మణి నగల తయారీ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. స్వర్ణకారులు తయారు చేసిన కొన్ని జుంకీలను ఇష్టపడి స్వయంగా కొనుక్కున్నారు. విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని బ్రాహ్మణి పరిశీలించారు. వర్కర్లతో కలిసి ఆవకాయ పచ్చడిని కలిపారు. నిర్వాహకులు తయారు చేసిన ఆవకాయ పచ్చడిని రుచి చూశారు. చెరుకు రసం తాగుతూ అక్కడి కార్మికులతో మాట్లాడారు. నారా లోకేష్ని గెలిపిస్తే మంగళగిరిని అభివృద్ధి చేసుకుందామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. ఇదే రావాలి తప్పకుండా సపోర్ట్ చేయాలి. మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిగి బంగారు తల్లి రాయితల్లి నా గారి ఇల్లు లేదు. అది ఆ జరుగుతాయి వల్ల మీ డాడీ మా అందరూ బాగున్నారు. మీరే ఉంటాను. కొత్త డిజైన్ ఏమైనా వచ్చాయా? ఎక్కువగా దీనికోసం తీసుకుంటారండి. ఈ డిజైన్ జ్యువెలరీ కోసమా, లేకపోతే బిందెల కోసమా? థ్యాంక్ యూ బాబు. ఓకే ఓకే. సో 468 ఏంటంటే ఈ డిజైన్ వేరే. ఓకే ఓకే. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఈజీ కాబట్టి తీసుకుంటారు, రోజు వేసేసుకోవచ్చు. సరే లైట్ వెయిట్ బాగుంటుంది, సింపుల్గా. అంటే టేస్ట్ మారిపోయా? Thank you.